రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. మొత్తంగా నిన్న యూపీలో జరిగినటువంటి పొత్తులు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఎస్పీ బీఎస్పీ పొత్తులు అటు యూపీలో ఒక రకంగా ఆయా పార్టీల శ్రేణుల్ని ఉత్తేజపరిస్తే దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీయడానికి కారణం ఈ రెండు పార్టీలు కూడా మహాకూటమిలో భాగం కావడం. మహాకూటమి పరిస్థితి ఏం కాబోతోంది? మరోవైపు అటు కాంగ్రెస్ లేకుండా మహాకూటమి సాధ్యం కాదు అని ఒక పక్క కొన్ని వార్తలు వస్తుంటే, ఇంకొక పక్క కాంగ్రెస్ లేకుండానే అక్కడ చెరోకు 38 సీట్లు ఎస్పీ బీఎస్పీ పంచుకున్నాయి. కాంగ్రెస్కి మాత్రం 2 సీట్లు రాయ్బరేలీ అమేథీని కేటాయించాయి. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఈ మహాకూటమికి సంబంధించి అండ్ యూపీకి సంబంధించి పొత్తులకు సంబంధించి మొత్తంగా ఏం జరగబోతుంది మహాకూటమి అనేది ముందుగా రామకృష్ణ గారు మీ దగ్గరికే వస్తున్నా. మహాకూటమి ప్రయత్నాలు ఏం కాబోతా ఉన్నాయి? కాంగ్రెస్ ఏం చెప్తుంది? రామకృష్ణ గారు, యూపీఏ అండ్ ఎన్డీఏ సార్, రెండు కూటములు ఉన్నాయి ఇక్కడ. యూపీఏ ఎస్ సార్ చెప్పండి. ఎన్డీఏ రెండు కూటములు ఉన్నాయి. మా కూటమిలో ఉన్న బలం ఏదైతే ఉందో దాన్ని పెంచుకునే దిశగా మేము బీజేపీతో ఫైట్ చేసే ఏ రాజకీయ పార్టీ అయినా మాతో కలుపుకునే ప్రయత్నంగా మేము వెళ్తున్నాం. సరే, రాజకీయాలు అనే దగ్గరికి వచ్చేవి ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ ఎ నెంబర్ గేమ్. ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు, అఖిలేష్ గారు వాళ్ళిద్దరూ కంబైన్డ్ గా ఫైట్ చేస్తే 5 సార్లు ఎంపీగా గెలిచిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోరఖ్పూర్ లో ఆయన ఓడించగలగడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ని ఫూల్పూర్ వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని ఓడించడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే బీజేపీని ఓడించడం, మోడీని గద్దె దింపడం. దానికి ఏ రకమైన ఈక్వేషన్ తో ముందుకెళ్తే సక్సెస్ అవుతామో ఆ రకమైన ఆలోచనలు చేస్తాం. యూపీలో మాయావతి గారు, అఖిలేష్ గారు ఏదైతే పొత్తు పెట్టుకొని వెళ్తున్నారో వాళ్ళు పోరాటం బీజేపీ పైన పోరాటానికే వెళ్తున్నారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మళ్ళీ బీజేపీతో పోరాడిన తర్వాత కేంద్రంలోకి వచ్చేటప్పటికి కేంద్రంలో ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం అయితే ఫామ్ చేయబోతుందో యాంటీ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ లేని ప్రభుత్వం ఏదైతే ఫామ్ అయిపోతుందో ఖచ్చితంగా దాంట్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మేము డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉన్న చోట్ల మనం ప్రత్యక్షంగా చూసాం. 3 రాష్ట్రాలని కాంగ్రెస్ జయించడం జరిగింది. సో కాంగ్రెస్ బలపడుతూ కాంగ్రెస్ ఒక పెద్దన్న పాత్రలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ పార్టీలు, బీజేపీతో పోరాడుతున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ మద్దతు కాంగ్రెస్ కి ఇస్తారనే నమ్మకం అయితే మాకుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యూపీఏ ప్రభుత్వంలో ఇంతకు ముందు అఖిలేష్ ఎస్పీ గాని బీఎస్పీ గాని యూపీఏ ప్రభుత్వం లేరు. అవసరమైన దగ్గర వాళ్ళు ఎప్పుడన్నా బయట నుంచి మద్దతు ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ వాళ్ళు యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా అంతకు ముందు లేరు. యూపీఏగా మేము గవర్నమెంట్ ని 10 సంవత్సరాల పాటు నడపగలిగాం. సో వీళ్ళు ఇవాళ కొత్తగా మహాకూటమికి మీరు బీటలు వారిందనే ఆలోచనలోకి వెళ్లాల్సిన పరిస్థితి, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళా వాళ్ళు మాతో ఉన్నారు అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ, మధ్యప్రదేశ్ లో బీఎస్పీ ఎస్పీ ఇద్దరు కూడా మా ప్రభుత్వానికి అవసరమైన దగ్గర మద్దతు ఇస్తూనే వస్తున్నారు. మన ప్రభుత్వం ఫామ్ చేసే దగ్గర మద్దతు ఇచ్చారు. సో దాని గురించి యూపీఏ బలంగానే ఉంది. యూపీఏ ఎక్కడ బలహీనపడలేదు అంటానికి ఇంకొక విషయం. నేను యూపీఏ గురించి మాట్లాడలేదు రామకృష్ణ గారు. ఎన్డీఏ మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మాయావతి కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న. ఏంటంటే కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం వల్ల మాకు నష్టం చేకూరే అవకాశం ఉంది, కాంగ్రెస్ ఓట్లు మాకు పడకపోగా నష్టం చేకూరే అవకాశం ఉందని నిన్న మాయావతి అని అన్నారు. అండ్ అఖిలేష్ యాదవ్ కూడా అదే దృక్పథంలో ఉన్నారు. మరోవైపు ఇటు ఏపీకి సంబంధించి కూడా పొత్తులకు సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత రఘువీరారెడ్డి కొన్ని వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ఏపీలో కూడా పొత్తులు లేనట్టే, అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పొత్తులు లేనట్లే ఉండేదనేది ఒక క్లారిటీ. ఈ నేపథ్యంలో మహాకూటమి ప్రయత్నాలు సార్వత్రిక ఎన్నికల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ అనమాట. నేను అదే సార్ మీకు ఫస్ట్ ఆన్సర్ చేసింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళిద్దరుగా వెళ్ళగలిగి మాతో జట్టు కట్టకుండా వాళ్ళిద్దరుగా వెళ్ళగలిగి ఎక్కువ నెంబర్ తెచ్చుకొని బీజేపీని ఓడించే ఉంటే ఆ ఆలోచనతోనే ముందుకెళ్తారు. ఎండ్ ఆఫ్ ది డే మా ఆలోచన బీజేపీని ఓడించాలంటాం. వాళ్ళిద్దరూ మాతో ఉన్నారని చెప్పడానికి మధ్యప్రదేశ్ లో వాళ్ళిద్దరూ మాకు మద్దతు ఇస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళ పోరాటం బీజేపీ పైన మధ్యప్రదేశ్ లో మాకు మద్దతు ఇస్తూ రేపు కేంద్రంలో మాకు కావాల్సిన నెంబర్ మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మాకు మద్దతు ఇచ్చి తీరుతారని నమ్మకం ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు రఘువీరారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మొన్న రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత 20వ తేదీలోపు మీకు స్పష్టత ఇస్తామని చెప్పారు. మాకు మేంగా మా కేడర్ విషయం మాట్లాడుతున్నా సార్. రాహుల్ గాంధీ గారి నిర్ణయం ఏదైతే దాన్ని మేము స్వాగతించి తీరాల్సిందే, కానీ కేడర్ విషయంగా కింద లెవెల్లో మా ఆలోచన అయితే మాత్రం
ఎదిగే వయసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మా ఇండివిజువల్ గా మేము పోటీ చేయాలి, మేము ఫీల్డ్ లో ఉండాలని కోరుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఆ రకమైన నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, అనుమానమే లేదు. తర్వాత ఒకవేళ మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పుడు పొత్తు ఉన్నా లేకపోయినా ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, తర్వాత మేము కమ్యూనిస్టులు, ఈ 5గురం కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వలేదని చెబుతున్న తర్వాత ఈ 5గురు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత యూపీఏ దగ్గరకు రావాలా లేకపోతే ఎన్డీఏ దగ్గరికి వెళ్ళాలా అంటే యూపీఏ దగ్గరకు వస్తే వాళ్ళకి విలువ ఉంటది. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పొత్తులు ఉంటాయని అనుకోవాలా? ఎన్డీఏ దగ్గరకు బీజేపీనో బలపరిచే పరిస్థితి గాని చేస్తే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పొత్తులు ఉంటాయని అనుకోవాలా? అవకాశం ఉంది సార్, అవకాశం ఉంది. ఓకే, రైట్ రైట్ అనుకోవచ్చు, అవకాశం ఉంది. ఏ రకంగా జరగవచ్చు. తర్వాత ఇంకొక చిన్న విషయం సార్, చిన్న విషయం సార్ గోపి గారు, చిన్న విషయం. తర్వాత ఇక్కడ ఎన్డీఏ బలహీన పడింది అని కూడా మనం ఆలోచించాలి. 16 రాజకీయ పార్టీలు ఎన్డీఏలో నుంచి బయటికి రావడం జరిగింది. 2014 మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఇంకొక 5 పార్టీలు బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. సో బలహీన పడింది ఎన్డీఏ గాని బలపడుతోంది యూపీఏ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సార్. రైట్ రైట్ పటాభి గారు వస్తా, కృష్ణారెడ్డి గారు వస్తారు. నిన్న మోడీ మాట్లాడుతూ కూడా ఈ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మహాకూటమి ఒక విఫల ప్రయోగం, మోడీ ఒక్క వ్యక్తిని ఓడించడానికి ఈ మహాకూటమి తయారవుతుంది కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కాదు, మోడీని టార్గెట్ చేసుకున్నారు. మోడీని ఒక వ్యక్తి టార్గెట్గా వెళితే రాజకీయాలు ఈ మహాకూటమి బలపడతాయా? అదే మోడీ 2014లో కూడా ఒక వ్యక్తే, కానీ ఆయనకు ఆ రోజున మాత్రం చంద్రబాబు నాయుడు గారు సహకారం కావాల్సి వచ్చింది, అనేక రాష్ట్రాలు అనేక మంది మిత్రులు సహకారం కావాల్సి వచ్చింది ఆయన ప్రధానమంత్రి అవటానికి. ఈ రోజున మోడీ ఒక్క వ్యక్తిని ఓడించడం కోసం ఇంతమంది ఎందుకు గెలుస్తున్నారని ఆయన నిజంగా మరి ఏ రకంగా మాట్లాడుతున్నాడో కానీ ఒకటైతే నేను కరెక్ట్గా చెప్పగలను, ఈ రోజున మోడీ పరిపాలనతో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు మోడీని గద్దె దింపుతామని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక యాంటీ బీజేపీ ఫ్రంట్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి జాతీయ స్థాయిలో అనేక రాజకీయ పక్షాలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అది మమతా బెనర్జీ గారా, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ గారా, లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా గారా, మాయావతి గారు, అఖిలేష్ గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అందరూ కూడా ఒక దృఢ నిశ్చయంతో అయితే ఉన్నారు. మోడీ పరిపాలనని మనం అంతం చేయాలని ఒక కామన్ ఎజెండాతో సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అనే స్లోగన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. నిన్న యూపీలో కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించడం జరిగింది. గోరఖ్పూర్లో కానివ్వండి, ఫూల్పూర్లో కానివ్వండి, ఆ కాంబినేషన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నంత మాత్రాన మనం వాళ్ళు ఏదో రేపు బీజేపీకి దగ్గర అవుతారని అని ఏ రకంగానూ మనం అనుకోలేము. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఉన్నటువంటి మహాకూటమిలో భాగంగానే వాళ్ళిద్దరూ ఉండటం జరుగుతుంది. నిన్న అమేఠీలో కానివ్వండి, రాయ్బరీలో కానివ్వండి, మేము అభ్యర్థులను నిలపము అని వారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది కూడా దాన్ని ఒక ఉదాహరణగానే మనం తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏదో కంప్లీట్గా మహాకూటమికి దూరం అయిపోయారని మనం అనుకోవటానికి కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు, శరద్ పవార్ గారు వీరందరూ కూడా మన ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నారు. అఖిలేష్ గారితోనూ మాయావతి గారితో కూడా వాళ్ళు కాంటాక్ట్లోనే ఉన్నారు క్రిస్టల్ క్లియర్గా. ఇంకా అక్కడ యూపీలో అజిత్ సింగ్ గారి పార్టీ కూడా ఉంది, వారికి కూడా కొన్ని మనం ఆర్ఎల్డీకి కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక క్లారిటీ అనేది ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత విషయంలో కూడా క్లారిటీ ఇప్పటివరకు పిఎం అభ్యర్థి విషయం. ఇప్పుడు ఈ రోజున ఎవరు కూడా మహాకూటమిలో ఉన్నటువంటి నాయకులు విషయం ఏంటంటే నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చంద్రబాబు కానీ మమతా బెనర్జీ కానీ ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ, మమతా బెనర్జీ కాదు చంద్రబాబు గారు చెప్తున్నమాట, ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ అనేది లేకుండా మహాకూటమి సాధ్యం కాదు అని చెప్తూ ఉన్నారు. జాతీయ కూటమి ఏర్పాటు చేయాలంటే కనుక ఖచ్చితంగా జాతీయ పార్టీ కావాలనేది. కానీ పిఎం అభ్యర్థి విషయంలో మళ్ళీ ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే కనుక అఖిలేష్ యాదవ్ పిఎం అభ్యర్థి యూపీకి వస్తే కనుక చాలా సంతోషిస్తానని ఒక రకంగా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో పిఎం అభ్యర్థి విషయంలో మహాకూటమి స్పష్టంగా మంత్రి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఏ రోజున లేదు. నాకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి అభివృద్ధి పదంలో నడిపించే వరకు కూడా నేను రాష్ట్రాన్ని వదిలి వెళ్ళేది లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో వారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక జాతీయ స్థాయిలో రేపు ఎన్నికలు అయిన తర్వాత
ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది మేమందరం కూడా రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఎవరైతే యాంటీ బీజేపీ ఫ్రంట్లో సభ్యులుగా ఉన్నారో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ మేమందరం ఎన్నికలు అయిన తర్వాత చర్చించుకుని ప్రధానమంత్రి అభ్యర్థి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా వారు కూడా చాలాసార్లు నాకు ప్రధానమంత్రి అవ్వాలన్న ఆలోచన లేదు, మా అందరి కామన్ ఎజెండా బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలనని అంతం పలకటమే మా ఎజెండా అని వారు చెప్పారు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఉండటంలో తప్పులేదు. ఈ రోజున యూపీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి కావాలి, ప్రధానమంత్రి అవ్వాలనుకోవటంలో అఖిలేష్ యాదవ్ గారిని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆస్పిరేషన్స్ ఉండటంలో తప్పులేదు, కానీ నిర్ణయం అనేది అందరం కూడా కలిసి తీసుకుంటాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజున చాలా బలమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందా లేదా, ఉంటే ఏ రకంగా ఉంటుందా అన్నది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. మేము జాతి ప్రయోజనాల కోసం ఈ రోజున ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న మాట వాస్తవం. రాష్ట్రంలో మేము ఈ రోజున ఏ పార్టీతో కూడా పొత్తు కోసం మేమేం ఉవ్వుళ్ళు ఊరట్లేదు. సింగిల్గానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి రాగల స్పష్టమైనటువంటి సంకేతాలు మనకు కనపడతా ఉన్నాయి. జాతి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో ఒకవేళ పొత్తు ఉండవలసి వస్తే ఆ పొత్తు ఏ రకంగా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. ఆ ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కృష్ణారెడ్డి గారు, ఒక రకంగా కేవలం మోడీని ఓడించడానికి దేశం మొత్తం ఏకమవుతున్న తీరు, ఇప్పుడే 16 పార్టీలు బయటకు వచ్చేసి ఆల్రెడీ ఇంకొక 5 పార్టీలు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎన్డీఏల నుంచి అని ఏమనిపిస్తుంది మీకు? బలం తగ్గుతున్నట్టే అనిపిస్తుందా ఈ మహాకూటమి ప్రయత్నాల వల్ల? మీకు ఏమనిపిస్తుంది చూడండి, బలం తగ్గుతున్నట్టు అనిపించట్లేదండి. ఇక్కడ ఏదైతే ఈ రోజున ఒక శక్తివంతమైనటువంటి పార్టీని ఎదుర్కోవడం కోసం చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. మోడీ గారు నిన్న అదే మాట అన్నారు, భువనేశ్వర్లో కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున ఉత్తరప్రదేశ్లో 80 స్థానాల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 71 స్థానాల్లో ఈ రోజున భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారు, గెలుచున్నారు. అదేవిధంగా 404 అసెంబ్లీ స్థానాలు ఉన్న దగ్గర ఉత్తరప్రదేశ్లో 320 పైచులకు అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఎక్కడ ఉంది వాళ్ళకి అసలు సమస్య లేదు. ఈ రోజున రాబోయే ఎన్నికల్లో కూడాను ఉత్తరప్రదేశ్కి సంబంధించి పూర్తి మెజారిటీ తోటి మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అక్కడ నాట్ ఓన్లీ యూపీ, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున చూడండి, యూపీ అనేదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను అక్కడ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎవరైతే అధికంగా సీట్లు గెలుస్తారో వాళ్ళే ప్రధానమంత్రి అభ్యర్థిని డిక్లేర్ చేస్తారనేది ఒక చర్చ జరుగుతుంది ఈ రోజున. దాని అవకాశం ఎవరికి ఉంది మెండుగా అనేది ఈ రోజు మనం క్లియర్గా చూడొచ్చు. ఉత్తరప్రదేశ్లో ఈ రోజు కూడాను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే, భారతీయ జనతా పార్టీ క్లియర్ మెజార్టీతో అక్కడ ప్రభుత్వం కొనసాగుతుంది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అత్యధికంగా వాళ్ళ సభ్యులు ఉన్నారు. ఇంకొకటి, ఈ రోజున పట్టాభి గారు మాట్లాడుతూ 2014లో చంద్రబాబు నాయుడు గారి అవసరం వచ్చింది అంటే, 2014లో మాకు ఉత్తరప్రదేశ్లో వచ్చినటువంటి 71 సీట్లు గెలిచామంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేస్తే మేము గెలవలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, అంతే తప్ప వేరే దగ్గర ఎక్కడ ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొన్నే తెలుసుకున్నారు దాని గురించి కూడా, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఎక్కడ ఉంటుంది అనేది. కాబట్టి మహాకూటమి కానివ్వండి, యూపీఏ కానివ్వండి, అవన్నీ కూడాను ముగిసిపోయిన అధ్యాయాలు. ఏంటంటే రాబోయే రోజుల్లో కేవలం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున ఏదైతే ఉందో మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నేతృత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి మెజారిటీ తోటి 2019 ఎన్నికల్లో మళ్ళా ప్రభుత్వం. రైట్, అజయ్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మహాకూటమికి ఉన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. రైట్ ఇప్పుడు మాయావతి, ములాయం సింగ్ యాదవ్, మా మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓవర్ యాక్షన్ కి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుందండి. అంటే మహాకూటమి అయిపోయింది, ఏర్పాటు చేసాం, నిన్నటి వరకు అన్ని గొప్పలు డబ్బాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇవాళ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు మనం ఉన్నాం. అంటే ఒక కర్ణాటకలో గవర్నమెంట్ రాగానే అక్కడ అందరూ వెళ్ళి చేతులు ఎత్తగానే అగో చూసారా నేనే గెలిపించాను, ఇది నా విజయం అని చెప్పారు. ఈవేళ ఏం చెప్తారో మరి ఆలోచించాలా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగితే నా వల్ల, ఏదైనా కాకపోతే వేరే వాళ్ళని మాటలు చెప్తున్నారు. మహాకూటమి పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయిందన్న సంగతి మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీ, 2 పార్టీలను నమ్మకం ద్రోహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేసేయని మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసింది మేమే. విభజన చేసి పాపం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేశాం, బీజేపీ మీద పోరాటం చేశాం. ఆఖరికి బీజేపీ మీద ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా నిలబెట్టడం కాకుండా బీజేపీ మా వెనకాల మిమ్మల్ని అడుగులేసే విధంగా తయారు చేశాం. మిమ్మల్ని
ప్రజలు చేసి ఒక ఒత్తిడిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. బాధ్యతగా బలమైన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒత్తిడికి గురి చేసి ఏ విధంగా ప్రత్యేకవాద అంశం నిలబెట్టామో మీరు మా వెనకాల రాసిన పరిస్థితి తీసుకొచ్చాం. అంటే ఈవేళ తీవ్రమైన అసహనానికి తెలుగుదేశం పార్టీ ఈవేళ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈవేళ మాయావతి, ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ వల్ల ఈవేళ చంద్రబాబు గారు కోలుకొని పెద్ద దెబ్బ తగిలింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలాగో దెబ్బ తగిలింది. ఇది చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు నేను వస్తే అందరినీ కల్పిస్తానని రాహుల్ గాంధీకి చెప్పిన మాటలన్నీ కూడా ఇలా అబద్ధాలని స్పష్టంగా తెలిపే పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ దేశ ప్రజలు కూడా గమనిస్తారు. రామకృష్ణ గారు మీ దగ్గరికి రాబోయే ముందు పట్టాభి గారు రేపు 19వ తేదీ మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతుంది అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ కలకత్తాలో సభ జరగబోతుంది. సో వాటన్నిటికీ సన్నద్ధమైన మళ్ళీ పరిణామాలు ఏమైనా మారే అవకాశం ఉంది ఇప్పుడు పొత్తులు వీటి నేపథ్యంలో? పాపం ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ రోజున ఏ రాజకీయ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం పక్కన పెట్టి కనీసం ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడదు. అవసరం లేదండి. ఈ రోజున జాతీయ స్థాయిలో ఆయన పరిస్థితి అది పూర్తిగా అంటరాని పార్టీగా ఆయన అంటరాని పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు 25 సీట్లు మేము సాధిస్తే గనక ఖచ్చితంగా మేము ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడైనా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా సమావేశం అంటే మీరు చూసారా? అంటే ఈ రోజున ప్రతి శుక్రవారం కోర్టు బోన్లో నుంచిన వ్యక్తితో ఎవరు మాట్లాడరండి. ఒక ఆర్థిక నేరస్తుడితో ఎవరు మాట్లాడతారు? కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కాదు. జగన్ గారు 25 ఎంపీ సీట్లు మేము గెలుస్తాం, 25 ఎంపీ సీట్లు మేము గెలుస్తాం ఖచ్చితంగా. వాళ్ళ ఊహలు, వాళ్ళ కళలు జాతీయ స్థాయిలో మా ప్రయత్నాలు కొనసాగుతాయి. జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మా ప్రయత్నాలు కొనసాగుతాయి. తప్పకుండా అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు యాంటీ బీజేపీ ఫ్రంట్లో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది. రేపు కోల్కతాలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో కూడా నాయకులు అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జాతీయ స్థాయిలో ఒక బైండింగ్ ఫ్యాక్టర్ గా ఉండి యాంటీ బీజేపీ ఫ్రంట్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జాతీయ పార్టీ ఈ రోజుకి బీజేపీతో లాలుచి రాజకీయాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారితో లేవు తప్ప ఈ రోజుకి సంబంధం ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ రేపు వీళ్ళతో ఉంటుందని నమ్మకం లేదు. రేపు మళ్ళీ బీజేపీ ఫ్రంట్ లోకి వెళ్ళిపోయిన అనుమానం లేదు. బీజేపీ అలాంటి ప్రయత్నాలు భయపెట్టి లాక్కునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. భయపెట్టి లాక్కోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్న మళ్ళీ చంద్రబాబు రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి. ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్. సార్ వీళ్ళు వైసీపీ వాళ్ళు క్లారిటీ మిస్ అవుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర ఉండే 25 పక్కనుండే 17 TRS తెలంగాణ రాష్ట్రంతో కలిసేస్తే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధిస్తామంటున్నారు. కానీ మీరు బీజేపీయో లేకపోతే కాంగ్రెస్ లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినవి సాధించలేరు. ప్రసాద్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. జగన్ గారు క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తామని క్లారిటీ ఇచ్చేసారు. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. ఎవరైతే ప్రత్యేక హోదా సార్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సార్ గోపి గారు మీరు కూడా అదే చెప్తున్నారు. ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలతో ఎవరికి పని ఉందండి? మీరు మోసం చేసి మీ మాట ఎవరు నమ్ముతాడండి? మీ మిత్రులుగా ఉన్నటువంటి మాయావతి మూలంగా నమ్మట్లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మారు? కాంగ్రెస్ పార్టీ ఎవరు నమ్ముతారా? రామకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీరు కాంగ్రెస్ నమ్మొద్దు, బీజేపీ నమ్మొద్దు, టీడీపీ నమ్మొద్దు. పార్లమెంట్కి వెళ్ళొద్దు, అసెంబ్లీకి వెళ్ళొద్దు, పార్లమెంట్కి వెళ్ళొద్దు, అసెంబ్లీకి వెళ్ళొద్దు. ఎందుకు గెలిపించాలో ఎందుకు ఓటు వేయాలో చెప్పలేరు. మళ్ళీ మమ్మల్ని ఎవరిని నమ్మొద్దంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పెట్టాం. సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. విదేశాలకు వెళ్తే సార్ గోపి గారు విదేశాలకు వెళ్తే ప్రతి ఆంధ్ర రాష్ట్ర
పౌరుడు రాహుల్ గాంధీని అడుగుతున్నారు, అయ్యా మా ప్రత్యేక హోదా సంగతి అంటే రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నాడు నేను అమలు చేసి తీరుతానని. ఇంకా కాంగ్రెస్ పార్టీ నమ్మనంటే మీరు ఈ రాష్ట్రాన్ని మేలు చేసే ఉద్దేశంతో ఉన్నారా, మోడీ గారికి ఊడిగం చేసే ఉద్దేశంతో ఉన్నారా? వైసీపీ చెప్పాలి. వీళ్ళు మోడీకి ఊడిగం చేసే ఉద్దేశంతో ఉన్నారు తప్ప రైట్ రామకృష్ణ గారు పొత్తులకు సంబంధించి రైట్ అజయ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రైట్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు, ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్ ఫైనల్ గా. అజయ్ గారు, అదే ఈ పొత్తులకు సంబంధించి సరే ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరకు వస్తుంది కనుక ఈ పొత్తులు చర్చలు ఇవన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి రెండు ముఖ్యమైన పరిణామాల్లో ఒకటి యూపీలో బీఎస్పీ పొత్తు, రెండు అదే సందర్భంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రధానమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే ఇటువైపు మోడీ అటువైపు ఎవరైనా అడుగుతున్నారు. అంటే దీన్ని అధ్యక్ష తరహా ఎన్నికల స్వరూపంలోకి తీసుకెళ్ళి ఇక్కడ నేను బలమైన నాయకుడు ఉన్నాను, నన్ను ఎదుర్కొనే నాయకుడు ఎవరని ముందే ప్రతిపక్షాలని మీ నాయకుడు ఎవరో తేల్చండి అని అడుగుతున్నారు. దాంట్లో ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటంటే ఎన్నికల ప్రీ పోల్లోనే ఎన్నికల కన్నా ముందే నాయకత్వ సమస్యను కనుక ప్రతిపక్ష కోర్టులోకి వేసేస్తే ఆ నాయకత్వ సమస్యతో అవి కొట్టుకుంటారు తప్ప ఎన్నికలకు ముందే మా ప్రధాన అభ్యర్థి అని ఎవరు చెప్పగలిగే పరిస్థితి ఉండదు అనేటువంటి అది రాజకీయ వ్యూహం. ఆ రాజకీయ వాస్తవం ఎన్నికల తర్వాత అంకెలను బట్టే నాయకులు వస్తారు, దాన్ని బట్టే ప్రధానులు అవుతారు. చాలా మంది అయ్యారు ఆ విధంగా. ఒకటి. రెండో అంశం మనం గమనించాల్సింది ఏంటంటే మోదీ గారి ప్రసంగంలో విషయం, ప్రధాని స్థాయిలో ఉండి ఆయన ఇప్పుడు అలా ఎలా మాట్లాడతారో నేను అర్థం చేసుకోలేను. ఎందుకు అంటున్నానంటే ఈ చిన్న చిన్న పక్షాలన్నిటితో మాకు అవసరం లేదు, వీళ్ళందరూ ఏకమవుతున్నారు మమ్మల్ని ఓడించడం కోసం. మీరు 2014లో ఎన్ని చిన్న పక్షాలని దగ్గరకు తీసుకున్నారు? నరేంద్ర మోడీని ఓడించడం కోసం, నరేంద్ర మోడీని ఓడించడం కోసం కాదు. అది ఇప్పుడు మీకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2014లో ఎమర్జ్ అయ్యారు కనుకనే మీరు చిన్న పక్షాలన్నింటినీ ప్రాంతీయ పక్షాలన్నింటినీ బుల్డోజ్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మనమే ఉండాలి, ఏ ప్రాంతీయ పార్టీ మనుగడకే అవకాశం లేకుండా ఉండాలనేటువంటి వైఖరి తీసుకున్నందువల్లే ఈరోజు 16 ప్రాంతీయ పక్షాలు మీకు దూరం అయ్యాయి. మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి. జాతీయ కార్యవర్గ సమావేశంలో భారతదేశంలో మనని నమ్మి మన పట్ల విశ్వాసం ఉంచి మనకు తోడుగా యూపీఏని కాదనుకుని మన ఛత్రం కిందకు వచ్చినటువంటి చిన్న చిన్న ప్రాంతీయ పక్షాలు వాళ్ళు మన నుంచి ఎందుకు దూరం అయ్యారని ఆత్మవిమర్శ చేసుకుంటే ఇప్పుడు పొత్తుల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. నేనేమంటున్నానంటే ఈ కేవలం రాజకీయ వ్యూహంతో చేసేటువంటి ప్రసంగాలు ఇవన్నీ. మనకి మిత్రపక్షాలు ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో ఏక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితులు దాదాపుగా మృగ్యం. మొన్న 2014 ఒక ఎక్సెప్షన్ తప్ప ఎవరైనా సరే మిత్రపక్షాల మద్దతుతోటే ఈ కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. నీ మిత్రులు ఎవరనే దాన్ని బట్టే నువ్వు అటువంటి పరిస్థితి. అందువల్ల యూపీలో దాన్ని కూడా అలాగే చూడాలి. యూపీలో మన స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ పక్షాలు వాటి బలాలను బట్టి ఇతరులకు డిక్టేట్ చేస్తాయి, జాతీయ పార్టీనైనా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, ప్రసాద్ రెడ్డి గారు అండ్ పట్టాభి గారు, కృష్ణారెడ్డి గారు, అజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాళ్ళ ద డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP24/7 న్యూస్ ఇస్ మూవింగ్.